శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 2వ తేదీ 12వ నెల 2024 సంవత్సరం సోమవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమవంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం పాడ్యమి తిథి ఉదయం 11:58 వరకు తదుపరి విదియ. జ్యేష్ఠ నక్షత్రం మధ్యాహ్నం 3:50 వరకు తదుపరి మూలా నక్షత్రం. ధృతయోగం సాయంత్రం 4:49 వరకు తదుపరి శూలయోగం. భవకరణం ఉదయం 11:58 వరకు తదుపరి బాలవకరణం. వర్జ్యం రాత్రి 12:08 నుండి 1:47 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:24 నుండి 1:09 వరకు తదుపరి దుర్ముహూర్తం. మధ్యాహ్నం 2:39 నుండి 3:24 వరకు. అమృత ఘడియలు ఉదయం 6:31 నుండి 8:12 వరకు. నేటి రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు. యమగండం ఉదయం 10:30 నుండి 12 వరకు. ఇక ఈనాడు జ్యేష్ఠ కార్తె ప్రారంభమవుతుంది. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి సూర్యుడు జ్యేష్ఠ నక్షత్రం మొదటి పాదంలోకి ప్రవేశించేటటువంటి రోజు. అలాగే ఈనాడు పోలిపాడ్యమి అని పిలుస్తారు. పోలి స్వర్గంగా కూడా దీన్ని వ్యవహరిస్తారు. కార్తీక మాసం 30 రోజులు కూడా పరమేశ్వరుని ఆరాధన చేసిన తర్వాత అమ్మవారి ఆరాధన చేసేటటువంటి గౌరీపాడ్యమి అని కూడా దీన్ని సంబోధించడం, అట్లాగే ఉమామహేశ్వర వ్రత పర్వంగా కూడా దీన్ని ఆరాధిస్తారు. 30 రోజులు కార్తీక మాస వ్రతం చేసిన తర్వాత పోలి స్వర్గం అనేటటువంటి ఒక ప్రక్రియని చక్కగా నిర్వర్తిస్తారు. మనం అనే చోట్ల చూస్తూ ఉంటాం. 30 రోజులు కార్తీక మాస వ్రతం అయిపోయిన తర్వాత 31వ రోజు అయినటువంటి ఈ మార్గశిర శుద్ధ పాడ్యమి నాడు అందరూ నదీ స్నానం చేసి తేలిగ్గా ఉండేటటువంటి అరటి దొప్పలు మొదలైనటువంటి వాటిల్లో దీపాన్ని వెలిగించి నీళ్లలో వదులుతారు. ఏమిటి అంటే ఈ అనంత ప్రవాహంలో కాలం వెళ్ళిపోతుంది అనేది ఒక సంకేతాత్మకంగా ఈ దీపాలు వదలడం అయితే, మరొకటి ఏమిటి అంటే పూర్వం దీనికి ఒక కథ కూడా ఉన్నది. పోలి అనేటటువంటి పేరు కలిగినటువంటి ఆవిడ జన్మతః చాలా భక్తి సంపన్నురాలు. అటువంటి భక్తి కలిగినటువంటి ఆవిడ పుట్టింట్లో ఉన్నప్పుడు అనేక వ్రతాలు పూజలు చేసినప్పటికీ కూడా కర్మవశాత్తు నాస్తిక భావాలు కలిగినటువంటి ఇంటికి కోడలుగా వస్తుంది. కానీ ఈ అమ్మాయి ప్రభావం చేత వాళ్ళు కూడా ధార్మికులు అవుతారు. కానీ వాళ్ళు ఎటువంటి భక్తితో ఉంటారంటే స్వార్థ భక్తితో ఉంటారు. కానీ చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళందరికీ భక్తి భావాలను, ఆ భక్తి బీజాలను ఈ పోలి నాటితే వాళ్ళందరూ కూడా వచ్చి ఆ అమ్మాయిని చాలా మెచ్చుకుంటున్నారట. ఈర్ష్య, ద్వేషం, అసూయ, ఆ రాగాలతో నిండినటువంటి ఆ అత్త మిగిలినటువంటి తోడికోడళ్ళు ఈ అమ్మాయిని ఎట్లయినా సరే భగవదారాధనకు దూరం చేయాలి అని భావన చేశారు. కానీ ఆ అమ్మాయి ఏదో రకంగా భగవదారాధన చేస్తూనే ఉంది. అయితే ఇట్లా చేస్తూ ఉండగా ఇంటి పనంతా అమ్మాయికి అప్పచెప్పారు. కార్తీక మాసంలో అమ్మాయిని కార్తీక వ్రతం చేయకుండా వీళ్ళు నిలువరించారు. వాళ్ళు మార్గశిర శుద్ధ పాడ్యమి కార్తీక వ్రతం పూర్తవుతుంది అని వాళ్ళు శివాలయానికి వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి అనుకుంది, కనీసం ఈ సంవత్సరం నేను ఈశ్వరుడి నిమిత్తం దీపారాధన కూడా చేయలేకపోయాను అనేటటువంటి భావనతో ఎట్లా అయినా సరే చెయ్యాలి అని ప్రయత్నం చేస్తే అక్కడ ఉండేటటువంటి పూజా మందిరానికి తాళం వేసుకుని వెళ్ళారు ఆ అత్తా తోడికోడళ్ళు. కానీ క్రియాసిద్ధి సత్వే భవతి మహతాన్నోపకరణే అని శంకర భగవత్పాదులు వారు చెప్పినట్లుగా చెయ్యాలి అనే సంకల్పం ఉంటే మిగతా సంభారాలతో సంబంధం లేదు. అందుకని ఆ అమ్మాయి ఏం చేసింది అంటే దీపారాధన చేయాలని భావన చేస్తే అంతకుముందు ఆ మజ్జిగ చిలికినటువంటి కవ్వానికి ఉన్నటువంటి వెన్నని ఆ దీపారాధన చమురుగా స్వీకరించింది. ఆ ఇంట్లో ఉండేటటువంటి ఒక చిన్నపాటి గిన్నెను దీపారాధన దీపపాత్రగా ఏర్పాటు చేసుకుంది. ఇల్లు తుడిచేటటువంటి మసిగుడ్డ ఏదైతే ఉన్నదో ఆ తుడుపుడు గుడ్డని అందులో ఉన్నటువంటి కొంత వస్త్రాన్ని తీసి వత్తిగా వేసింది, దీపారాధన చేసింది. ఆ దీపలక్ష్మికి నివేదన చేయడానికి ఏమిటి పదార్థాలను చూస్తే ఆ ఇల్లు తుడిచేటటువంటి సమయంలో కంది గింజలు ఆ గుడ్డలో ఉండిపోయాయేమో వాటినే నివేదన చేసింది. ఆ అమ్మాయి యొక్క సత్వభక్తికి ప్రసన్నులైనటువంటి దేవతలు ఏం చేశారంటే వెంటనే దేవ విమానాన్ని పంపించారు. ఆ అమ్మాయిని స్వర్గానికి తీసుకువెళ్ళేటటువంటి క్రమంలో అత్తా తోడుకోడలు వచ్చి చూశారు. ఇన్ని పూజలు చేసినటువంటి మేము స్వర్గానికి వెళ్ళలేకపోతున్నాం, ఈ అమ్మాయిని స్వర్గానికి తీసుకువెళ్తున్నారని కాళ్ళు పట్టుకొని ఆ అమ్మాయిని ఆ విమానం నుండి లాగేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ దేవదూతల వాళ్ళనే తరిమివేశారు. అంటే ఈ కథలో ఏమిటి అంటే ఆ చెయ్యాలి అనేటటువంటి సంకల్పం ప్రధానం తప్ప దానికి వినియోగించినటువంటి ద్రవ్యం కాదు. అట్లాగే ఆడంబరాలతో కూడినటువంటి భక్తి కాదు. ఎప్పుడు కూడా గుండెల నిండా నిండినటువంటి భక్తి ప్రధానం. భగవంతుడి మీద ఆ ఏకాగ్ర చిత్తం అనేది ప్రధానం అనేది మనం ఈ కథలో గ్రహించవలసినటువంటి విషయం. ఈ పోలి స్వర్గం కథని ఎవరైతే వింటారో, ఈ పోలి స్వర్గంలో చెప్పినటువంటి ప్రకారంగా భక్తితో భగవదారాధన చేస్తారో వారందరికీ తప్పకుండా స్వర్గాది పుణ్యలోకాలు సంప్రాప్తం అవుతాయి అని పురాణంలో చెప్పినటువంటి మాట. అట్లాగే ఈనాడు మార్గశిర మాసం ప్రారంభం. చాలా విశేషమైనటువంటి మాసం ఇది. కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్తాడు, మాసానా మార్గశీర్షోహం అని. అటువంటి పవిత్రమైనటువంటి మాసం నీటి నుండి
ప్రారంభమవుతుంది. కనుక నిన్నటిదాకా దామోదర ఆరాధన, శివారాధన చేసినటువంటి వారికి పరిపూర్ణమైనటువంటి దివ్యానుగ్రహం, పరిపూర్ణంగా ఆ మార్గశిర మాస ఆ దైవతమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ కేశవుడు అనుగ్రహించాలని మనసారా శ్రీయఃపతి శ్రీచరణాలను సాంజలిబద్ధంగా ప్రార్థిస్తూ స్వస్తి సర్వేషాం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ ప్రయాణం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం వల్ల సకల శుభాలు నెరవేరుతాయో, ఏ రాశి వారికి ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే ఈరోజు అనుకూలత మరింతగా ఉంటుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేటికి మాత్రమే అదృష్ట సంఖ్యగా పరిణమించబోతోందో ఆ విశేషాలని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు మార్గశీర్ష శుద్ధ ప్రతిపత్ అంటే పాడ్యమి ప్రథమా తిథి ఉదయం 11:56 వరకు, తదుపరి ద్వితీయ అంటే విధియ. ఈరోజు సోమవారం, నక్షత్రం జ్యేష్ఠ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురుడు వక్రీకరించి ఉన్నాడు, కర్కాటకంలో కుజుడున్నాడు, కన్యలో కేతు ఉన్నాడు, వృశ్చికంలో రవి బుధ చంద్రుడుంటే బుధుడు వక్రీకరించి ఉన్నాడు, కుంభంలో శని ఉన్నాడు, మీనంలో రాహు ఉన్నాడు, ధనుస్సులో శుక్రుడున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అత్యంత అనుకూలంగా ఉన్నాయి. మానసికమైన ప్రశాంతత సొంతమవుతుంది. కుటుంబ సభ్యులందరూ ఒక చోటికి చేరే అవకాశం గోచరిస్తోంది. ఎవ్వరిలోనూ ఏ విధమైన అసూయ ద్వేషాలు కానీ ఆర్థిక అసమానతలు లేనటువంటి కారణంగా ఉత్సాహంగా ఈ రోజును గడపగలుగుతారు. చేయబోయినటువంటి ప్రతి పనికి సంబంధించిన ప్రణాళికల్ని సామూహికంగా వేసుకోగలుగుతారు. ఆస్తి పంపకాల విషయం గురించిన చర్చ ఏమాత్రమూ లేకుండా చక్కనైనటువంటి విధానంగా తెగిపోయే పరిస్థితి గోచరిస్తోంది. మార్గశీర్ష ప్రారంభం కారణంగా మేషరాశి వారు శ్రీకృష్ణుని పంచ విధాలైనటువంటి పుష్పాలతో పూజించినట్లయితే వ్యాపారం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనుకోకుండా వచ్చినటువంటి స్నేహితులు ఆప్తులు కారణంగా విలువైనటువంటి ఎంతో సమయం వ్యర్థమయ్యే అవకాశం గోచరిస్తోంది. న్యాయస్థానంలో ఎప్పుడో ఉన్నటువంటి సమస్య అనుకూలంగా పరిష్కరింపబడేటువంటి కారణంగా మానసిక ఆనందం మరింతగా ఉంటుంది. వివాహాది శుభకార్యాలు అనుకోకుండా కలిసి వచ్చేటువంటి కారణంగా ఆర్థికమైనటువంటి సత్ వ్యయం అంటే చక్కనైనటువంటి పని కోసం చేయబడే ఖర్చు ఎక్కువగా ఉండే కారణంగా ప్రణాళికని వేసుకుంటారు. మార్గశీర్ష ప్రారంభం కారణంగా వృషభ రాశి వారు సంతాన వేణుగోపాల స్వామి వారిని గంధజలాలతో అభిషేకించినట్లయితే ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే ఆకస్మికంగా అనుకోనటువంటి అనూహ్య సంఘటనలు ఎదురు కావచ్చు. ప్రతి వారిని నమ్మడం అంత సరైనటువంటి పని కాకపోవచ్చు. ప్రతి పని అనుకూలతగా జరిగిపోతుందనేటటువంటి ఆలోచనతో ఆ విషయం గురించినటువంటి ప్రమత్తత అంటే దాని గురించిన ఎక్కువ శ్రద్ధని చూపకుండా ఉండడం మంచిది కాదు. అధికారులతో వాగ్వివాదం వచ్చే సందర్భం ఉంది. ఆ కారణంగా ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడడం అవసరం. ఆరోగ్య భంగం తాత్కాలికంగా కలిగినటువంటి కారణంగా మధ్యమ వైద్య పరీక్షను చేయించుకోవడం అవసరం. అంతేకాక
సంతానానికి కూడా తాత్కాలిక పరీక్షల్ని నిర్వహింపచేయడం అత్యవసరం. మార్గశీర్ష ప్రారంభం కారణంగా మిథున రాశి వారు రాధాకృష్ణుల్ని పుష్ప జలాలతో అభిషేకించినట్లయితే శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా పూర్తి అస్తవ్యస్తంగా ఉండే అవకాశం ఉంది. శారీరకంగా కూడా తాత్కాలికమైన అనారోగ్యం ప్రవేశించిన కారణంగా ఉత్సాహంగా ఉండలేకపోతారు. రుణాన్ని చేయవలసిన అవసరం ఏమాత్రం ఉండదు. ఉన్నటువంటి ధనంతో బంగారాన్ని కానీ వెండిని కానీ స్థిరమైనటువంటి భూమిని కానీ కొనాలి అని ఆలోచిస్తారు. అయితే అంత సొమ్ము లేనటువంటి కారణంగా ధైర్యం చేసి దేన్ని కొనలేకపోతారు. ఇంత ఆలోచన చేసి కూడా శత్రువు అయినటువంటి ప్రతి వ్యక్తి కూడా అదను కోసం ఎదురు చూస్తాడనేటువంటి మాటకి అనుగుణంగా ఎవరితోనూ విరోధం చేసుకుని శత్రువుగా చేసుకోవడం మంచిది కాదు. మార్గశీర్ష ప్రారంభం కారణంగా కర్కాటక రాశి వారు రుక్మిణీ కృష్ణుల్ని ఫలరసాలతో అభిషేకించినట్లయితే విదేశీ యాన సౌకర్యం ఆర్థిక లాభంతో కలిగే అవకాశం ఉంది. నిరుతిథికి ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వృత్తి వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు మధ్యమంగా ఉంటూ ఉంటాయి. ఎవరితోనైనా సరే వాగ్ వివాద ధోరణి స్పష్టంగా గోచరిస్తూ ఉంటుంది. పై అధికారులకి వీరి విషయంలో వ్యతిరేకతాభావమే తప్ప అనుకూలతాభావం కనిపించే అవకాశం ఏమాత్రమూ లేనే లేదు. వివాహాది శుభకార్యాలు చేదాకా వచ్చి వాయిదా పడే అవకాశం ఉంది. రద్దు మాత్రం కావు. తాత్కాలికమైన నిరుత్సాహానికి గురి కావచ్చు. ఆర్థికమైనటువంటి దురాశ లేకుండా ఉండడం అత్యవసరం. ఆరోగ్యం మధ్యమంగా ఉంటూ ఉంటుంది. పరీక్షల్ని చేయించుకోవడం శ్రేయస్కరం. మార్గశీర్ష ప్రారంభం కారణంగా సింహరాశి వారు శ్రీహరిని మందారాలతో అర్చించినట్లయితే ఉద్యోగ ప్రాప్తి అవుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి ఉత్సాహంతో ఉంటారు. శారీరకంగా ధైర్యంగా ఉండగలుగుతారు. ఏ విషయానికైనా సమాధానాన్ని చక్కగా చెప్పగలుగుతారు. ఎవరితోనూ విరోధాన్ని కలిగి ఉండాలనే ఊహకి రారు. ముఖ్యంగా ఆర్థికమైనటువంటి లోటు ఉండేటువంటి కారణంగా రుణాన్ని చేయాలని ప్రయత్నాన్ని చేస్తారు. కానీ రుణం లభించే అవకాశం తక్కువ. బంధుమిత్రులతో ఉండేటటువంటి సంబంధ బాంధవ్యాలను పెంచుకోవాలని ఆలోచిస్తారు. అంతా అనుకూలంగానే ఉంటుంది. వృత్తి వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు విశేషంగా ఉంటాయి. కానీ పెట్టుబడిని పెట్టే ధైర్యం మాత్రం వీరికి ఉండే అవకాశం లేదు ఈ రోజుకి. మార్గశీర్ష ప్రారంభం కారణంగా కన్యారాశి వారు వాసుదేవుని చామంతులతో పూజించినట్లయితే ఉద్యోగ భద్రత సిద్ధిస్తుంది. వాయువ్య ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్వీయ నిర్ణయానికి ప్రాధాన్యాన్ని ఇస్తారు. వివాహాది శుభకార్యాల విషయంలో తమ ఆలోచనే అన్నిటికంటే ఎక్కువగా ఉండాలనే గట్టి ధోరణి ప్రదర్శిస్తారు. తల్లిదండ్రులతో తాత్కాలికమైనటువంటి విరోధభావం కలిగే అవకాశం ఉంది. ఆరోగ్యం మధ్యమంగా ఉంటూ ఉంటుంది. ముఖ్యంగా కంటికి సంబంధించిన, కంఠానికి సంబంధించిన, అజీర్ణానికి సంబంధించిన అనారోగ్యం ఉండే అవకాశం బలంగా గోచరిస్తుంది. వైద్య పరీక్షలు చేయించుకోవడం శ్రేయస్కరం. ముఖ్యంగా వీరు ప్రయాణ సందర్భంలో కానీ అలాగే ఉద్యోగాన్ని చేస్తున్న సందర్భంలో కానీ సకాల భోజనం చేయడం ఎంతైనా అవసరం. మార్గశీర్ష ప్రారంభం కారణంగా తులారాశి వారు లీలాకృష్ణుణ్ణి సన్నజాజులతో పూజించినట్లయితే అమోఘమైనటువంటి మేధాశక్తి పెరుగుతుంది. దాంతో న్యాయస్థానంలో విజయాన్ని పొందగలుగుతారు ఆర్థిక సహాయంతో సహా. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే అహంకార భావం ఉంటూ ఉంటుంది. రహస్యంగా ఏ పనైనా చేయాలనేటటువంటి ఆలోచనతో ఉంటారు.
ముఖ్యంగా వివాహాది శుభకార్యాల విషయంలో తల్లిదండ్రులకి కూడా చెప్పకుండా ధోరణి రావచ్చు కాబట్టి ఒక కంట కనిపెడుతూ ఉండడం ఉత్తమం. బంధుమిత్రులతో అలాగే ఆప్తులతో ఆర్థికమైనటువంటి లావాదేవీలను నిర్వహించుకునేటువంటి సందర్భంలో మరొకరు కూడా ఉండడం మంచిది. ఏకాంతంలో ఆ విధమైనటువంటి లావాదేవీలను చేయడం శ్రేయస్కరం కాకపోవచ్చు. వ్యాపారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు లభిస్తున్నప్పటికీ కూడా వ్యాపారంలో అనుకున్నంతటి లాభాలు లభించకపోవచ్చు. ఎక్కడ తేడా ఉందో గమనించుకుంటూ ఉండడం శ్రేయస్కరం. మార్గశీర్ష ప్రారంభం సందర్భంగా వృశ్చిక రాశి వారు నందగోపాలుణ్ణి శరకురసాలతో అభిషేకించినట్లయితే ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా శుభవార్తని దాంతోపాటు ఆర్థిక లాభాన్ని పొందగలుగుతారు. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్వతంత్ర నిర్ణయానికే ప్రాముఖ్యాన్ని ఇస్తారు. సొంతంగా ఇంటిని కట్టుకోవాలనేటటువంటి ఆలోచనతో ఉంటారు. ఎవరు ఏది మాట్లాడినా దాన్ని వాద పటిమతో ఖండించి తమ మాటే సరైనదన్నట్లుగా అనుకుంటూ ఉంటారు. పితృపితామహ ఆర్జితమైనటువంటి సంపదలో భాగస్వామ్యాన్ని కావాలని తమంత తామే అడిగే అవకాశం గోచరిస్తోంది. నూతనమైనటువంటి వాహనాన్ని కొనుక్కోవాలని సంబరపడతారు. బహుశా అది ఈ రోజుకి సంభవం కాకపోవచ్చు. మిత్రులకి కష్టకాలంలో ఉన్నారనే అభిప్రాయంతో ఆర్థికమైన సహాయాన్ని చేస్తారు. అది తిరిగి వచ్చే అవకాశం లేదనే విషయం అర్థమై తీవ్రమైన దిగులుకి గురయ్యే అవకాశం ఉంది. మార్గశీర్ష ప్రారంభం సందర్భంగా ధనురాశి వారు వటపత్రశాయిని పంచామృత జలాలతో అభిషేకించినట్లయితే భూ లాభం అవుతుంది. ఉత్తర ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే శారీరకమైనటువంటి ఆరోగ్యం కొద్దిగా మందగించే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారపరమైనటువంటి ఆదాయం అనుకూలంగా ఉంటుంది. మానసికంగా అధైర్యంగా ఉంటారు. ఏ క్షణంలో ఏం జరగబోతోందో అని తెలియనటువంటి పిరికితనం ఏర్పడవచ్చు. అలాంటి పరిస్థితి ఏమాత్రమూ లేనేలేదు. ఇతరులకి ఎప్పుడో ఇచ్చినటువంటి రుణాన్ని గురించిన ఎదురుచూపు ఉండడం అంత అవసరం లేదు. రాదు అనేటటువంటి మాటకి నిశ్చయపడి ఉండడం అవసరం. స్థలాన్నో పొలాన్నో ఇంకా ఇతరమైన స్థిరాస్తినో కొనాలని ఊహించేటువంటి ఆలోచన నెరవేరే అవకాశం ఉండదనే నిర్ణయానికి రావడం చాలా చాలా మంచిది. ఉద్యోగపు మార్పుకి ఏమాత్రము ప్రయత్నించడం శ్రేయస్కరం కాకపోవచ్చు. మార్గశీర్ష ప్రారంభం కారణంగా మకర రాశి వారు సంతాన వేణుగోపాల స్వామి వారిని కనకాంబరాలతో అర్చించినట్లయితే సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాల్ని పరిశీలన చూస్తే ఉన్నంతలో చక్కగా గడుపుతారు. వినోద విలాసవంతమైనటువంటి జీవితాన్ని కుటుంబ సభ్యులతో గడపాలనే నిర్ణయానికి వస్తారు. ఆర్థికమైనటువంటి లాభాన్ని అపేక్షించరు. ఉన్నటువంటి సొమ్ముతో చక్కనైనటువంటి జీవితాన్ని గడపడమే ప్రధానమని భావిస్తారు. దైవ దర్శనానికి, పుణ్యనిధి క్షేత్రాలకి, తీర్థయాత్రలకి, అంతేకాక స్నానాలకి చాలా చాలా ప్రాముఖ్యాన్ని ఇస్తారు. ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి పరిస్థితుల్ని గమనించుకుని నదీ స్నానాలు చేయడం ఉత్తమం. శీతోష్ణ స్థితి ప్రభావం శరీరం మీద లేకుండా ఉండేలా చూసుకోగలగాలి. మార్గశీర్ష ప్రారంభం సందర్భంగా కుంభరాశి వారు లీలాకృష్ణుని తేనెతో అభిషేకించినట్లయితే, ఆ మీదట లడ్డూలని నైవేద్యంగా సమర్పించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడమే కాకుండా ఆగిన పనుల్లో వేగం కలుగుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎవరితోనూ విరోధ బుద్ధి కలిగి ఉండరు. కొత్తదైనటువంటి వ్యాపారాన్ని ప్రారంభించాలనే కొత్తదైనటువంటి ఆలోచనకు వస్తారు. ఆలోచన వరకు మాత్రమే అవుతుంది తప్ప ప్రారంభించే అవకాశం మాత్రం ఉండకపోవచ్చు.
పై అధికారులు తమ లోపాన్ని గుర్తించి వీరి విషయంలో వ్యతిరేకతాభావాన్ని వీడి అనుకూలతాభావంతో ఆ తప్పును సరిదిద్దుకో ప్రయత్నిస్తారు. అనుకూలించడం మంచి తప్ప వ్యతిరేకించడం, వారి మీద ప్రతీకార బుద్ధితో ఉండడం శ్రేయస్కరం కాదు. రుణాన్ని తీసుకోవాల్సిన అవసరమైతే రాదు, కానీ వచ్చినటువంటి సొమ్ము వచ్చినట్టుగానే న్యాయస్థానం కోసం, ఖర్చుల కోసం ఖర్చు అయిపోతూ ఉండొచ్చు. మార్గశీర్ష ప్రారంభం సందర్భంగా మీనరాశి వారు బాలకృష్ణుణ్ణి నాళికేర జలం అంటే కొబ్బరి నీళ్ళతో అభిషేకించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడమే కాకుండా ఉద్యోగ ప్రాప్తి అవుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణ అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు మార్గశీర్ష శుద్ధ పాడ్యమి అయినటువంటి కారణంగా ద్వాదశ రాశుల వారికి ఆ శ్రీ మహావిష్ణు అనుగ్రహం సంపూర్ణంగా కలగాలని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు పోలి పాడ్యమి. ఈ సందర్భంగా పోలీస్వర్గ దీపాలు ఏ విధంగా వెలిగించాలో, అదేవిధంగా మార్గశిర మాసం ప్రారంభమవుతున్న తరుణంలో మార్గశిర మాస ప్రారంభం సందర్భంగా విష్ణువుని ఏ విధంగా పూజిస్తే సకల శుభాలు కలుగుతాయో నేటి పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ప్రధానంగా కార్తీక మాసం 30 రోజులు తెల్లవారుజామున నదీ స్నానాలు చేసిన ఫలితం పొందటానికి, కార్తీక మాసం 30 రోజులు దేవాలయాల్లో దీపారాధనలు చేసిన ఫలితం పొందటానికి పోలి పాడ్యమి సందర్భంగా పోలి దీపాన్ని వెలిగించాలి. ఈ పోలి స్వర్గ దీపాన్ని ఎలా వెలిగించాలంటే, మీకు దగ్గరలో నది ఏదైనా ఉంటే ఆ నది దగ్గరికి వెళ్ళి, లేదా ప్రవహించే నీళ్లు ఎక్కడున్నా సరే అక్కడికి వెళ్ళి ఒక అరటి దొప్పను తీసుకోవాలి. ఆ అరటి దొప్పలో బియ్యపిండిలో నీరు కలిపి ఆ తడి బియ్యపిండిని 2 వైపులా కూడా ఆ అరటి దొప్పలో గోడలాగా ఏర్పాటు చేసుకోవాలి. ఆ అరటి దొప్పలో ఆవు నెయ్యిలో తడిపినటువంటి 2 కుంభవత్తులు ఉంచి ఆ కుంభవత్తులు వెలిగించి పుష్పాలు అక్షింతలతో అలంకరించి ఆ అరటి దొప్పను పారే నీళ్లలో వదిలిపెట్టాలి. దీన్నే పోలి పాడ్యమి దీపం లేదా పోలి స్వర్గ దీపం అనే పేరుతో పిలుస్తారు. ఇలా అరటి దొప్పల్లో దీపాలు వెలిగించి నదిలో విడిచిపెట్టడం ద్వారా కార్తీక మాసం 30 రోజులు దేవాలయాల్లో దీపారాధనలు చేసిన విశేషమైన శుభ ఫలితాన్ని ఏకకాలంలో సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా నదీ తీరంలో ఉసిరిక దీపాలు వెలిగించుకోవటం ద్వారా, 365 ఒత్తుల దీపాలు వెలిగించుకోవటం ద్వారా, పిండి దీపాలు వెలిగించుకోవటం ద్వారా కూడా పోలిపాడ్యమి సందర్భంగా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అయితే నదికి వెళ్ళి లేదా ప్రవహించే నీటి దగ్గరకు వెళ్ళి పోలి దీపాన్ని వెలిగించలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా గృహంలో అయినా సరే పోలి దీపాన్ని వెలిగించుకోవచ్చు. గృహంలో పోలి దీపాలు ఎలా వెలిగించుకోవాలంటే, మీ గృహంలోనే ఒక రాగి పాత్రలో లేదా ఇత్తడి పాత్రలో నీళ్లు పోసి ఆ నీళ్లలో అరటి దొప్ప ఉంచి దీపాలు వెలిగించుకోవచ్చు. అరటి దొప్ప అందుబాటులో లేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా రాగి పాత్రలో లేదా ఇత్తడి పాత్రలో నీళ్లు పోసి ఆ నీళ్లలో ఒక రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెం ఉంచి దానిలో మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించుకోవచ్చు. లేదా బియ్య పిండితో పిండి ప్రమిదలు చేసి ఆ పిండి ప్రమిదల్లో దీపాలు వెలిగించుకోవచ్చు. ఉసిరిక దీపాలైనా వెలిగించుకోవచ్చు. అయితే గృహంలో పోలి దీపాలు వెలిగించాలని భావించే వాళ్ళు ప్రత్యేకంగా బియ్య పిండి, బెల్లం తురుము, ఆవు పాలు కలిపి 33 పిండి దీపాలు తయారు చేసుకొని ఆ 33 పిండి దీపాల్లో కూడా ఒక్కొక్క పిండి దీపంలో ఒక్కొక్క కుంభవత్తి వేసి ఇలా ఇంట్లో పోలి దీపాలు వెలిగించినట్లయితే దానివల్ల విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. కార్తీక మాసం నెల రోజులు కూడా దేవాలయాల్లో దీపారాధనలు చేసిన విశేషమైన శుభ ఫలితాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈ రోజు నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతోంది. మార్గశిర మాసం శ్రీ మహావిష్ణువుకు ప్రియమైన మాసం కాబట్టి ఈ మాసంలో ప్రతిరోజు కూడా తులసి కోటలో ఉన్నటువంటి మట్టి కొద్దిగా తీసుకొని దాన్ని శరీరానికి రాసుకొని ఆ తర్వాత స్నానాన్ని ఆచరించినట్లయితే విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే మార్గశిర మాసం సందర్భంగా
మొదటి 15 రోజులు కూడా శ్రీ మహావిష్ణువుని పూజించే సమయంలో విష్ణువుకు చక్కెర పొంగలి నివేదించటం, తర్వాత 15 రోజులు దద్యోజన నివేదన చేయటం ద్వారా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. రుణబాధలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ మార్గశిర మాసంలో శ్రీ మహావిష్ణువుని పూజించి నేతితో తయారు చేయబడిన పదార్థాలు నివేదించి వాటిని ఎవరికైనా పంచిపెట్టినట్లయితే రుణబాధల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. మార్గశిర మాసంలో మధుసూదన నామాన్ని పఠించినట్లయితే విష్ణువు సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఈ మాసంలో ప్రతిరోజు కూడా ఓం మధుసూదనాయ నమః అనే నామాన్ని వీలైనన్ని సార్లు స్మరించుకోండి. విష్ణు కృపకు పాత్రలు కండి. ఈ మాసంలో దేవాలయానికి విరాళం ఇస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని అగ్ని పురాణంలో చెప్పారు. కాబట్టి విష్ణు సంబంధమైన ఆలయంలో పూల మొక్కలు నాటిన, చెట్లు నాటిన, భక్తులకు వసతి సౌకర్యాలు కల్పించిన, అన్నదాన నిమిత్తమై ధనాన్ని ఇచ్చిన సమస్త దోషాలను తొలగింపజేసుకోవచ్చని, సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చని అగ్ని పురాణంలో ప్రామాణికంగా చెప్పారు. కాబట్టి విష్ణువుకు ప్రియమైనటువంటి ఈ మార్గశిర మాసంలో ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి, సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే రేపు మంగళవారం సందర్భంగా రుణ సంబంధమైనటువంటి వ్యవహారాలు నిర్వహించేటప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.